బీఆర్ఎస్ లోకి 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారని చెప్పినా తాను నో చెప్పానని సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన ఓ ఎమ్మెల్యే తనతో టచ్ లోకి వచ్చాడని, అక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని, గందరగోళం ఉందని చెప్పాడని కేసీఆర్ అన్నారు. ఓ 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని బీఆర్ఎస్ లోకి రమ్మంటారా అని తనను అడిగారని కేసీఆర్ తెలంగాణ భవన్ లో చెప్పారు. తనను ఆ నాయకుడు సంప్రదించినా కూడా ఇప్పుడే వద్దని చెప్పానని కేసీఆర్ అన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ముఖ్యంగా కేసీఆర్ ఈ రోజు నిర్వహించినటువంటి కీలక సమావేశంలో లోక్సభ పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ పాల్గొన్నారు. దాంతో పాటు జిల్లా అధ్యక్షులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ కూడా హాజరు కావడం, దీంట్లో ముఖ్యంగా క్యాడర్ ఉద్దేశించి పోటీ చేసేటువంటి అభ్యర్థులు చేసి పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా చేశారు. ప్రధానంగా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఒకప్పుడు 104 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు, కుట్రలు కూడా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ ని బీజేపీ బతకనిస్తారా అంటూ కూడా ఆయన పలు హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము కనుక కవిత అరెస్ట్ విషయంలో ఆ రోజు సంతోష్ కనుక బీఆర్ఎస్ సంతోష్ కనుక మేము ఇన్వాల్వ్ చేయించకపోతే ఖచ్చితంగా ఈ రోజు కవిత అరెస్టే ఉండేది కాదనేటువంటి విషయం కూడా ఆయనే పలు వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. కనుక ఈ లిక్కర్ స్కామ్ పెద్ద ఇష్యూయే కాదు, దీంట్లో కేవలం కావాలనే తనను ఇబ్బంది పెట్టడానికి కవితను అరెస్ట్ చేశారని కూడా అదే సమయంలో చెప్పడం జరుగుతోంది. ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టు అని కూడా చెప్పడం జరిగింది. కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపట్లేదని కూడా చెప్పడం జరిగింది. కనుక బిఎల్ సంతోష్ పై కనుక తమ ఆ రోజు మనకు కేసు పెట్టకపోతే ఈ రోజు కవిత అరెస్ట్ అయ్యేదే కాదు, జైలుకు వెళ్లేదే కాదని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కనుక మన పార్టీ నుంచి కొంతమంది వెళ్ళేంత మాత్రాన ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కనుక వెళ్లే వాళ్ళకు అంతా శిక్ష తప్పదు. వాళ్ళని యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హైకోర్టు కోర్టు చుట్టూ ఎక్కిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ మన అభ్యర్థులే పెట్టి గెలిపించుకుందామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కనుక కార్యకర్తల్ని కావచ్చు, పోటీ చేసే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే ఈ రకంగా చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. రోడ్ షో విషయం కూడా ఇదే సందర్భంగా చెప్పడం జరిగింది. రోడ్ షో ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతుంది. కీలకంగా వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ సెంటర్ లో భారీ బహిరంగ సభలు కూడా కొన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఇదే సందర్భంలో చెప్పడం జరిగింది. ఒక్కో లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2 లేదా 3 అసెంబ్లీ ఏరియాల్లో రోడ్ షోలు, రోజుకు 2-3 రోడ్డు షోలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. సాయంత్రం వేళల్లో రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లు పెడతారు. ఎందుకంటే ఎండ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా 4:30 తర్వాతనే కార్నర్ మీటింగ్ కానీ రోడ్ షోలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. కనుక ఎక్కడైతే పార్టీ వీక్ గా ఉందో అక్కడ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి, ఎక్కువ మండలాల నుంచి పోవడానికి ప్లాన్ చేయాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి రైతు సమస్యల మీదే కూడా ఖచ్చితంగా ఇదే అంశం మీద స్పందించారు. రైతులకు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు కనుక అదే విషయాన్ని ఖచ్చితంగా చేయాలి. పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాలి. ఒక్కో పార్లమెంటరీ పరిధిలో 1,00,000 కార్డులను తయారు చేసుకొని గవర్నర్ కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలి. రైతులకు అయితే 20 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు కదా, వాళ్ళు ఎవరెవరు అయి ఉండొచ్చు? ఖచ్చితంగా అంటే 20 మంది ఎమ్మెల్యేల పేర్లు ఎక్కడ కూడా ఆయన ప్రస్తావన చేసే అవకాశం లేదు. కేవలం ఊహాజనితంగా ఆయన మాట్లాడిన సందర్భం. ఖచ్చితంగా తమతో కొంతమంది టచ్ లో ఉన్నారు, ఆ 20 మందిని మనం తీసుకొని రావాలా సార్ అని కేసీఆర్ అన్నట్టుగా మనకు బయటకు వచ్చినటువంటి లీక్. కనుక అది ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఇది ఊహాజనితంగా చెప్తూ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నారు, తమ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా 20-25 మంది దాకా కాంగ్రెస్ లోకి వస్తారని కాంగ్రెస్ పార్టీ కూడా అదే సమయంలో కౌంటర్ కూడా చెప్పినటువంటి సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పలు సందర్భాల్లో చెప్పారు. రేవంత్ రెడ్డి అయితే చాలా సందర్భాల్లో గేట్లు తిరిగితే అందరూ ఖాళీ అవుతారు, ఆ 4 తప్ప అని కూడా పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ కేసీఆర్ ఈ రోజు మీటింగ్ లో మాట్లాడినటువంటి అంశంలో మాత్రం ఆ పేర్లు ఎవరు ఏంటి అనేది కూడా ఇంతవరకు క్లారిటీ అయితే లేదు.
బట్ ఏదైనా కూడా కాంగ్రెస్ లో కొంతమంది ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు, తమతో టచ్ లో ఉన్నారు అన్న విషయాన్ని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కనుక బీజేపీ నుంచే ముప్పు పొంచి ఉంది తప్ప బీఆర్ఎస్ నుంచి ఎట్లాంటి సమస్య లేదు అని కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తమకు అంత బలం ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు తమ నేతల్ని పార్టీలోకి లాగించుకునేందుకు సీరియస్ గా ప్రయత్నం చేశారు. కవిత లాంటి వ్యక్తి ఉన్నటువంటిది బీజేపీకి రమ్మని ఆ రోజు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం విన్నాం. కనుక తమ నేతలు ఎవరు పోయినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఒకరిద్దరు పోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఏదైనప్పుడు కూడా ఆయన అయితే కీలకమైనటువంటి ఈ వ్యాఖ్యలు చేయడం అనేది కొంత రాజకీయాల్లో ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు దీని మీద ఏ రకంగా మాట్లాడతాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ ఖచ్చితంగా దీని మీద కేసీఆర్ వ్యాఖ్యల మీద ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంది కనిపిస్తుంది. అయితే నరేందర్, 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని బీఆర్ఎస్ లోకి వెళ్లగలిగిన నాయకుడు అంటే కాంగ్రెస్ లో కీలక నాయకుడుగానే ఉంటారు కదా, మరి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం ఉందా? అసలు కేసీఆర్ ఈ కామెంట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ వాళ్ళ సంఖ్య మనం చూసాం, 64 ఆల్రెడీ గెలిచినటువంటి సంఖ్య బలమే కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్లస్ సిపిఐకి ఒక అభ్యర్థికి ఉన్నారు, కనుక 65 ఉంది. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి 3 ఎమ్మెల్యేలు వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తాం. కనుక 65 నుంచి 68 సంఖ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంది. కనుక 68 ఉన్న సమయంలో ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చి వీళ్లకు సపోర్ట్ చేసే అవకాశం లేదు. చేసినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ముప్పు ఉండే పరిస్థితి కూడా లేదు. జస్ట్ ఇది హైపోథెటికల్ క్వశ్చన్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖచ్చితంగా ఇట్లాంటి రాజకీయంగా కొంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తాం. కనుక అందుకనే కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలని లాగుంచాలనేటువంటి ప్రయత్నం చేసింది. అందుకనే మొన్న రీసెంట్ గా 3 వచ్చారు. మరి కొంతమంది కూడా క్యూ లైన్ లో ఉన్నారని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా పార్టీ నుంచి ఎవరు వెళ్తున్నారు ఇంకేందనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ మాత్రం 20 మందికి పైగా తమకు టచ్ లో ఉన్నారు, రావాలా సార్ అని కూడా ఆయన చెప్పినట్టు కూడా మనకు కేసీఆర్ మీటింగ్ లో మాట్లాడారు. ఏదైనప్పుడు కూడా ఇవన్నీ ఊహాజనితమైనటువంటి వ్యాఖ్యలు, ఎవరు వస్తారు ఏంటి అన్నదో అది ఒక స్పష్టంగా అవతలి వ్యాఖ్యలు స్పందిస్తే గానీ బయటకు వచ్చే అవకాశం కనిపించలేదు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.